హాయ్ ఫ్రెండ్స్, రైతుగా చెప్తున్నాను. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది, వినవలసిన ఒక మాట చెప్తాను వినండి. ఈరోజు మన రైతులు వేసిన ప్రతి పంటకు కూడా మొట్టమొదటిగా మందు చల్లడం జరుగుతుందన్నమాట. ఈ మందు చల్లే మందుల రేట్లు చాలా దారుణంగా రేట్లు అయితే పెంచారు. ఎందుకంటే ఈ ఎరువు సంచుల రేట్లు ఎందుకు పెంచారు అన్నది ఏ ఒక్క రైతు కూడా అడగటం లేదు. ఎంతైనా పడని వెళ్ళడము, తీసుకురావడము, చల్లడం. ఎందుకంటే తన పంట గురించి ఆలోచిస్తున్నాడు కానీ దాని రేటు గురించి ఆలోచించడు. ఎందుకంటే రైతుకు తన పంట ముఖ్యం కానీ రేట్ల గురించి కాదు. తర్వాత పండిన పంటకు రేటు ముఖ్యం కానీ తన పంట కాదు అన్నట్లుగా ఈ రైతు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది చులకనగా చూసుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు వాడుతున్న మందు రేట్లు పెంచారు, రైతు పండించిన ధాన్యం రేట్లు తగ్గించారు. దీనివల్ల ప్రతి ఒక్క రైతు కూడా అప్పుల పాలై నాశనం అవ్వడానికే కానీ ముందు పడడానికైతే లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకే మాట అడుగుతున్నాను. సతో మందు రేట్లు పెంచడం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో, ఎంత ఆదాయం ఉందో మాకు తెలియదు. కానీ మీరు సతో మందు రేట్లు పెంచడం వల్ల, ఎరువు సంచి రేట్లు పెంచడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా చాలా బాధపడుతున్నాడు, చాలా నష్టపోతున్నాడు, చాలా అప్పుల పాలైపోతున్నాడు. ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని కోరుకుంటే రైతులు వాడుతున్న ఎరువు సంచుల రేట్లు తగ్గించాలే కానీ మీరు ఎన్నో ఫ్రీ పథకాలు పెట్టి ఈ రైతుల కడుపున కొట్టడం అన్నది ఇది మంచి పని అయితే కాదు. ఒకటి, మీరు రాజకీయంలోకి ఎంటర్ అయినా, ప్రచారానికి వచ్చిన మీ వెనకల ఉన్నది ప్రతి ఒక్క రైతు ఉంటాడు కానీ మిగతా వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మోదీ గారు ఖచ్చితంగా రైతుల మీద ప్రేమ ఉంటే సతవ రేట్లు తగ్గించాలని మరి కోరుకుంటున్నాను.